దీనికి ముందు వీడియోలో మనం అసలు ఫస్ట్ బ్రిటిషర్స్ ఇండియాకి ఎలా వచ్చారో డిస్కస్ చేసాం. మీరు అక్కడి నుంచి ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ముందు దాన్ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన స్టోరీ ఏంటంటే అసలు మనకి బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ ఎలాగొచ్చిందన్నది మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆ టైంలో ఏం జరిగింది, ఎవరెవరి రోల్ ఏంటి, అసలు మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది అన్నది మనం మొత్తం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 1600 సంవత్సరం నుంచి 1837 వరకు ఏం జరిగిందో మనం ముందు వీడియోలో డిస్కస్ చేసాం. యాక్చువల్గా 1837 సంవత్సరం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఐదర్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. డైరెక్ట్గా అంటే ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్లో మొత్తం రూల్ చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే. ఇండైరెక్ట్గా అంటే ఆ స్టేట్లో సగం లోకల్ కింగ్స్ రూల్స్ ఉంటాయి, ఇంకో సగం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ రూల్స్ ఉంటాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదైతే ఇండైరెక్ట్గా రూల్ చేస్తున్నారో వాటిని కూడా మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కొంత ఆర్మీని తెచ్చుకుందని ప్లాన్ చేస్తారు. కాకపోతే అంతమంది ఆర్మీని వాళ్ళ కంట్రీ నుంచి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుందని లోకల్ ఇండియన్స్ని రిక్రూట్ చేసుకుందామని అనుకుంటారు. అదే టైంలో ఇండియాలో ఏ వర్క్ లేకపోవడం వల్ల చాలామంది యూత్ అయితే ఖాళీగా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా సోల్జర్గా తీసుకుంటామని చెప్తారో దానికి చాలామంది రెడీగా ఉంటారు. ఇండియన్స్ అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కానీ వాళ్ళనైతే వాళ్ళు పూర్తిగా నమ్మరు. అందుకే ఇండియన్స్ని ఓన్లీ సోల్జర్ పోస్ట్కి మాత్రమే తీసుకుంటారు. హయ్యర్ పొజిషన్స్కి బ్రిటిషర్స్ వారిని పెడతారు. అదే టైంలో ఇండియన్ సోల్జర్స్ ఒకనొక టైంలో చాలా ఎక్కువ మంది అయిపోతారు. ఆల్మోస్ట్ 48,000 బ్రిటిషర్స్ ఉంటే 2,40,000 ఇండియన్ సోల్జర్స్ ఉంటారు. ఆర్మీ అంతా రెడీ అయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ ఇండైరెక్ట్గా ఉన్న స్టేట్స్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికి ఒక కొత్త ఆఫీసర్ని నియమిస్తారు. అతని పేరే లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ ఆ ఇండైరెక్ట్గా ఉన్న స్టేట్స్ మొత్తం తిరిగి బాగా రీసెర్చ్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే రాజులు వాళ్ళకి వారసులు లేరో వారు ఒక పర్సన్ని దత్తక తీసుకొని అతన్ని రాజుగా చేసేవారు. ఇది చూసిన లార్డ్ డల్హౌసీ ఒక కొత్త రూల్ని తీసుకొస్తారు. ఆ రూల్ ఏంటంటే ఎవరైతే రాజు వాళ్ళ వారసులు లేకుండా ఉంటారో ఆ రాజ్యం ఆటోమేటిక్గా ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ అని పిలుస్తారు. ఈ రూల్తో సతారా, జైపూర్, సంబల్పూర్, ఛత్తీస్గఢ్, నాగ్పూర్, ఝాన్సీని కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంట్రోల్లోకి తీసుకున్నారు. ఝాన్సీలో మణికర్ణిక అనే ఒక లేడీ ఉంటారు. మ్యారేజ్ తర్వాత ఆవిడ పేరే మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయిగా మారుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి మహారాజా గంగాధర్ రావు గారిని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత వాళ్ళకు ఒక బాబు కూడా పుడతాడు. కాకపోతే 4 monthsకే చనిపోతారు. ఆ తర్వాత రాణి లక్ష్మీబాయి భర్త మహారాజా గంగాధర్ రావు గారు మరణిస్తారు. ఎప్పుడైతే రాజు చనిపోయారో లార్డ్ డల్హౌసీ క్రియేట్ చేసిన రూల్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ కింద ఝాన్సీ రాజ్యం మొత్తం బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో రాణి లక్ష్మీబాయికి ఇయర్కి 60,000 పెన్షన్ ఇద్దామని ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయిస్తుంది. అదే టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలా రూల్స్ని చేంజ్ చేస్తారు. అందులో 1856లో ద హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ని కూడా తీసుకొస్తారు. ఈ యాక్ట్ ఏంటంటే ఎవరు భర్తలు అయితే చనిపోతారో ఆ స్త్రీలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. సేమ్ అదే ఇయర్లో జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ని కూడా తీసుకొస్తారు. ఈ యాక్ట్ ఏంటంటే ఇండియన్ సోల్జర్స్ వేరే కంట్రీకి వెళ్ళి బ్రిటన్ తరఫున వారిలో పాల్గొంటారు. ఇండియా యాక్ట్స్ ఇండియన్స్కి అస్సలు నచ్చవు. దీంతోపాటు అప్పుడు వేరే విషయం కూడా ఇండియన్స్కి ఇంకా కోపం తెప్పిస్తుంది. అదేంటంటే ఇయర్ 1857లో అప్పటి వరకు బ్రిటిషర్స్ గన్స్లో గన్ పౌడర్ని ఇంకా బుల్లెట్ని సపరేట్గా వేసి దాన్ని ఒక రాడ్తో ప్రెస్ చేసి యూజ్ చేసేవారు. ఇవన్నీ క్యారీ చేయడానికి సోల్జర్కి కష్టంగా ఉందని చెప్పి బ్రిటిషర్స్ వాళ్ళ కంట్రీలో వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఒక కొత్త టైప్ గన్ని తయారు చేయమని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఒక కొత్త గన్ని తయారు చేస్తారు. దీని బుల్లెట్లోనే గన్ పౌడర్ ఇంకా బుల్లెట్ 2 ఉంటాయి. కాకపోతే దీని అవుటర్ లేయర్ని ఎనిమల్ ఫ్యాట్తో కవర్ చేస్తారు రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అదే ఇయర్ జనవరిలో 1857 ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా పేరు దమ్దమ్. ఇది కలకత్తాలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 8 kilometers దూరంలో అక్కడ ఒక బ్రాహ్మిన్ సోల్జర్ వాటర్ తీసుకొని వెళ్తుంటారు. అదే టైంలో అక్కడ ఒక లో కాస్ట్ పర్సన్ వచ్చి ఆ వాటర్ అడిగితే ఆ బ్రాహ్మిన్ సోల్జర్ ఇవ్వరు. ఎప్పుడైతే అది విన్న లో కాస్ట్ పర్సన్ కోప్పడి మీ కోపాలన్నీ మా దగ్గరే, బ్రిటిషర్స్ దగ్గర మీరు ఏమీ చేయలేరు, మీరు యూజ్ చేస్తున్న గన్స్ ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేస్తున్నారని చెప్పి మీకు తెలిసినా వాళ్ళని మీరు ఏమనుకుంటా మీ రిలీజియన్ అంతా పక్కన పెట్టి వాళ్ళతో పని చేస్తున్నారు, అప్పుడు ఏమైంది మీ రిలీజియన్ అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఈ విషయం విన్న వెంటనే బ్రాహ్మిన్ సోల్జర్కి చాలా కోపం వస్తుంది. వెంటనే వెళ్ళి బెటాలియన్లో ఉన్న వాళ్ళ సోల్జర్స్ అందరికీ చెప్తాడు. ఈ విషయం చెప్పగానే అందరూ చాలా కోపపడతారు. ఇది కానీ ఒకవేళ అందరికీ తెలిస్తే వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళే అసహించుకుంటారని చెప్పి ఈ విషయం కోసం ఏదైనా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ బెటాలియన్లో ఉన్న సోల్జర్ మంగల్ పాండే మిగిలిన ఇండియన్ సోల్జర్స్తో మనం బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేద్దామని చెప్పి చెప్తారు. కాకపోతే ఆ సోల్జర్స్ ఎవరు భయంతో ముందుకు రారు. అదే టైంలో లెఫ్టినెంట్ హెన్రీ బాగ్ అటువైపు వస్తారు.
అతన్ని చూసిన మంగల్ పాండే కోపంతో అతన్ని షూట్ చేస్తారు. ఆ షూట్ చేసినప్పుడు ఆ బుల్లెట్ ఆ హెన్రీ హార్స్కి తగిలి అది అతను కింద పడిపోతారు. పడిపోయిన వెంటనే హెన్రీ కూడా మంగల్ పాండే మీద అటాక్ చేస్తారు. అది చూసిన వెంటనే హెన్రీ మంగల్ పాండేని అరెస్ట్ చేయమని ఇండియన్ సోల్జర్స్కి ఆర్డర్ వేస్తారు. కాకపోతే ఇండియన్ సోల్జర్స్ ఎవరు కూడా మంగల్ పాండేని అరెస్ట్ చేయరు. అప్పుడు మంగల్ పాండే తనని ఎలాగైనా చంపేస్తారని చెప్పి అతని గన్తో అతన్ని షూట్ చేసుకుంటారు. అప్పుడు అతని భుజానికి ఆ బుల్లెట్ అనేది తగులుతుంది. వెంటనే మంగల్ పాండేని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. 8th April 1857లో అతనికి ఉరిశిక్ష విధిస్తారు. బ్రిటిషర్స్ మీద ఫస్ట్ సోలోగా అటాక్ చేసింది శ్రీ మంగల్ పాండే గారు. ఆ తర్వాత ఎవరైతే మంగల్ పాండేని అరెస్ట్ చేయమంటే చేయలేదో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఈ విషయంలో ఆర్మీలో ఉన్న సోల్జర్స్ అందరికీ చాలా కోపం వస్తుంది. దీని ఇంపాక్ట్ ఎంటైర్ ఇండియా మీద పడుతుంది. అన్ని స్టేట్స్లో ఉన్న ఇండియన్ సోల్జర్స్ ఆ గన్ యూజ్ చేయమని చెప్పి స్ట్రాంగ్గా చెప్తారు. ఒకవేళ యూజ్ చేయాలని చెప్పి ఫోర్స్ చేస్తే బ్రిటిష్ ఆఫీసర్స్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు. ఇదే టైంలో లక్నో ఇంకా మిగిలిన స్టేట్స్లో కూడా దీని గురించి చాలా ప్రొటెస్టులు చేస్తారు. అప్పుడు అదే టైంలో ఇంకో రూమర్ కూడా బయటకు వస్తుంది. అదేంటంటే బ్రిటిషర్స్ ఇండియన్ సోల్జర్స్కి తినడానికి పిండి ఇచ్చేవారు. ఆ పిండిలో కూడా ఎనిమల్ బోన్స్ని పౌడర్ చేసి కలుపుతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇది తెలిసిన తర్వాత సోల్జర్స్ ఇంకా కోప్పడతారు. ఇవన్నీ చూసిన బ్రిటిషర్స్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఎవరైతే ఈ గన్స్ యూజ్ చేయమని చెప్పారో ఆ ఆఫీసర్లు అందరినీ ఆ సోల్జర్స్ అందరినీ ఒక దగ్గరకు తీసుకువచ్చి అదే గన్స్తో మార్చింగ్ చేయమని ప్రెజర్ చేస్తారు. ఎవరైతే చేయలేదో వాళ్ళందరినీ చాలా శిక్షించి హింసించి వాళ్ళందరినీ జైల్లో పెడతారు. బ్రిటిషర్స్ చేసిన దాంట్లో ఇదే అతిపెద్ద మిస్టేక్. ఎప్పుడైతే ఇలా చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారో ఆ సోల్జర్స్ యొక్క మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఆ జైల్లోకి వచ్చి ఆ జైలు గోడలు బద్దలు కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రిలీజ్ చేసి బయటికి తీసుకువెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళందరికీ తెలుస్తుంది బ్రిటిషర్స్ అయితే వాళ్ళని వదలరని. అప్పుడే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్దామని చెప్పి ఆ తర్వాత రోజు మార్నింగ్ అందరూ కలిసి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ సోల్జర్స్ అందరూ ఆ ఢిల్లీలో ఉన్న ఇండియన్ సోల్జర్ కూడా జరిగింది మొత్తం చెప్తారు. చెప్పిన వెంటనే ఢిల్లీ సోల్జర్స్ కూడా వీళ్ళతో కలిసి బ్రిటిషర్స్ మీద అటాక్ చేద్దామని అక్కడ ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ అందరినీ చంపేసి మిగిలిన వాళ్ళందరినీ చాలా హింసిస్తారు. అక్కడ నుంచి ఆ బ్రిటిష్ ఆఫీసర్స్ పారిపోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళి బహదూర్ షా జాఫర్ని కలిసి వాళ్ళకి లీడర్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తారు. దీనికి జాఫర్ గారు స్టార్టింగ్లో ఒప్పుకోరు, కానీ తర్వాత ఒప్పుకుంటారు. ఆ తర్వాత బహదూర్ షా ఇండియాలో ఉన్న మిగిలిన రాజులకి అందరికీ లెటర్స్ పంపిస్తారు. ఆ లెటర్స్ ఏంటంటే బ్రిటిషర్స్ మీద తిరగబడే సమయం వచ్చిందని చెప్తారు. ఆ తర్వాత 1 వీక్ అంతా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పట్టేది. ఈ విషయం అందరికీ తెలిసిన తర్వాత అందరు రాజులు కూడా దీనికి ఒప్పుకొని బ్రిటిషర్స్ని ఎలాగన్నా ఓడించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎవరైతే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వల్ల రాజ్యాలు కోల్పోయారో వాళ్ళు కూడా ఈ వార్లో జాయిన్ అవుతారు. దీన్ని ఎలా అన్నా కంట్రోల్ చేయాలని బ్రిటిషర్స్ ఒక కొత్త ఆఫీసర్ని ఫుల్గా వెపన్స్తో ఇండియాకి పంపిస్తారు. అతను ఫస్ట్ యూపీ మీద అటాక్ చేసి దాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా అటాక్ చేసి బహదూర్ షా ఫ్యామిలీని చంపి అతనికి లైఫ్ టైం ప్రిజన్ శిక్ష విధిస్తారు. అదే టైంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మొత్తం ఝాన్సీని తన కంట్రోల్లోకి తెచ్చుకొని బ్రిటిషర్స్ మీద అటాక్ చేస్తుంది. కానీ బ్రిటిషర్స్ దగ్గర ఉన్న వెపన్స్ చాలా అడ్వాన్స్డ్ అవ్వడం వల్ల June 18th, 1858లో జరిగిన యుద్ధంలో మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు మరణిస్తారు. కానీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేసిన వీర పోరాటాన్ని బ్రిటిషర్స్ కూడా మెచ్చుకుంటారు. ఏ స్టేట్స్లో అయితే ఇండియన్స్ అందరూ రెవల్యూషన్ చేస్తున్నారో ఆ స్టేట్స్ అన్నింటిలో అటాక్ చేసి బ్రిటిషర్స్ మొత్తం ఇండియాని వాళ్ళ కంట్రోల్లోకి అయితే తెచ్చుకుంటారు. మెయిన్ ఈ పోరాటంలో ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి సరైన లీడర్షిప్ లేకపోవడం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బ్రిటిషర్స్ మీద అటాక్ చేయడం వల్ల వాళ్ళు విన్ అవ్వలేకపోతుంటారు. ఈ అటాక్స్లో చాలామంది ఇండియన్స్ చనిపోతారు. దీనివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఇండియన్స్కి చాలా నెగిటివిటీ అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే దీన్ని అంతా గమనించిన బ్రిటిష్ గవర్నమెంట్ August 2nd, 1858లో ఇండియన్ మొత్తాన్ని బ్రిటిషర్స్ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఇది మొత్తం చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి వాళ్ళని ఇండియా నుంచి బయటకు పంపిద్దామని చెప్పి అప్పటికే బ్రిటిషర్స్ మీద చాలా కోపంగా ఉన్న ఇండియన్స్ని కూల్ చేయడానికి బ్రిటిషర్స్ చాలా రూల్స్ అయితే చేంజ్ చేస్తారు. కాకపోతే ఇండియన్స్ ఎవరికి ఇవేవి నచ్చవు. అదే టైంలో ఇండియన్స్కి బాగా కోపం తెప్పించిన విషయం ఏంటంటే అసలు ఇండియన్స్ ఏం పండించాలో అది కూడా బ్రిటిషర్సే డిసైడ్ చేయాలని చెప్పి ఒక కొత్త యాక్ట్ని అయితే తీసుకొస్తారు. అప్పట్లో ఫారెన్ మార్కెట్లో ఇండిగోకి చాలా డిమాండ్ ఉండేది. ఇది బట్టల కలర్ వేయడానికి యూజ్ చేస్తారు. బ్రిటిషర్స్ ఇండియన్ పండించే దాంట్లో 25% ఇండిగోనే పండించాలని చెప్పి రూల్ పెడతారు. ఇది ఫార్మర్స్ ఎవరికి అస్సలు నచ్చదు. దీనికోసం చాలా ప్రొటెస్టులు చేస్తారు. లాస్ట్కి బ్రిటిషర్స్ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ రూల్ని తీసేస్తారు. ఈ టైంకి బ్రిటిషర్స్ వర్క్లో ఇబ్బంది రాకూడదని పీపుల్కి ఇంగ్లీష్ ఇంకా చాలావి నేర్పిస్తారు. దీంతోపాటు రైల్వేస్ బాగా డెవలప్ చేస్తారు, టెలిగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా న్యూస్ పేపర్ సర్క్యులేషన్ కూడా చాలా ఇంక్రీజ్ చేస్తారు. ఆ టైంకి న్యూస్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదే టైంకి ఇండియాలో ఉన్న కొంతమంది చదువుకోవడానికి యూకే వెళ్ళి అక్కడ వాళ్ళకున్న ఈక్వాలిటీ డిస్క్రిమినేషన్ రూల్స్ అన్ని చూసి దీంతో కంపేర్ చేస్తే ఇండియాలో పొజిషన్ చాలా దారుణంగా ఉందని ఇండియాని ఎలాగైనా మార్చాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇండియాలో చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది
ఇంక్రీజ్ అవుతారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల అప్పటి వరకు వాళ్ళు చేసిన ప్రొటెస్టులు ఒకటైతే ఇక్కడి నుంచి ప్రొటెస్టులు చేసే స్టైల్ అయితే మారుతుంది. అందరూ ఈక్వాలిటీ ఇంకా డిస్క్రిమినేషన్ మీద ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేస్తారు. అదే టైంకి ఇండియాలో చదువుకున్న లాయర్స్ సంఖ్య చాలా పెరుగుతుంది. వాళ్ళందరికీ బ్రిటిషర్స్ లాస్ గురించి బాగా తెలుసు. యాక్చువల్గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది లాయర్స్ ఉన్నారు. నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా గాంధీజీ గారు కూడా లాయర్సే. అప్పటికే ఇండియాలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఎవరి ఏరియాలో వాళ్ళు ప్రొటెస్టులు చేసేవాళ్ళు. టోటల్ ఇండియన్స్ కంటూ ఒక గ్రూప్ అంటూ ఏం లేదు. ఇదే టైంలో బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఉండేవారు. అతని నేమ్ ఏవో హోమ్. ఇతనికి బ్రిటిష్ హెడ్ అయిన లార్డ్ లైటన్తో ఎప్పుడు గొడవలు ఉంటూనే ఉండేవి. దాని మీద కోపంతో లార్డ్ లైటన్ ఒకసారి ఏవో హోమ్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఏవో హోమ్ యూకేకి వెళ్ళిపోకుండా ఇండియాలోనే ఉంటారు. అప్పుడు ఏవో హోమ్ అతని మీద కోపంతో 1883లో కలకత్తా యూనివర్సిటీలో చదువుతున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్లో ఏం రాస్తారంటే, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ని ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్తో కలిపి ఒక పొలిటికల్ పార్టీని పెడదామని, ఆ పార్టీ ద్వారా బ్రిటిషర్స్తో ఏదైనా నెగోషియేట్ చేయడానికి వీలవుతుందని చెప్పి చెప్తారు. ఇండియన్స్కి ఈ ఐడియా చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు ఏవో హోమ్ డిసెంబర్ 1884 ఆల్ ఓవర్ ఇండియా నుంచి 17 పొలిటికల్ లీడర్స్ని పిలిపించి మద్రాసులో మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో 28 డిసెంబర్ 1885 పూణేలో కాన్ఫరెన్స్ పెట్టి అప్పుడే పార్టీ నేమ్ ఇంకా పార్టీ గురించి అందరికీ చెప్దామని చెప్పి డిసైడ్ చేస్తారు. ఆ టైంలో పూణేలో తుఫాన్ రావడం వల్ల ఆ లొకేషన్ని చేంజ్ చేసి ముంబైలో ఉన్న గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్లో పెడతారు. ఈ మీటింగ్లో 72 మంది చదువుకున్న వాళ్ళు ఇంకా పొలిటీషియన్స్ అందరూ అటెండ్ అయ్యి ఇందులో 2 బ్రిటిషర్స్ కూడా ఉంటారు. వాళ్ళే ఏవో హోమ్ ఇంకా అతని ఫ్రెండ్ విలియం వెడర్బర్న్. ఆ తర్వాత 28 డిసెంబర్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తారు. ఈ పార్టీ 3P రూల్ మీద రన్ అవుతుంది: ప్రొటెస్ట్, ప్రేయర్, పిటిషన్. ఈ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు. ఆ రూల్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మనం ఏం చేయాలన్నది డిసైడ్ చేద్దాం, ఎలా ప్రొటెస్ట్ చేయాలన్నది డిసైడ్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు. అలాగే ఆ మీటింగ్ పెట్టిన ప్రతిసారి కూడా పార్టీ ప్రెసిడెంట్ని మార్చుదాం అని చెప్పి రూల్ పెట్టుకుంటారు. ఆ రూల్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పాటిస్తుంది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలన్నది డిసైడ్ చేస్తారు. పార్టీ గురించి ఇంకో థియరీ ఏం చెప్తుందంటే, బ్రిటిషర్స్ ఏవో హోమ్తో కలిసి ఈ పార్టీ పెట్టించారని. ఎందుకంటే ఇండియన్స్ చేసే ప్రొటెస్ట్ల గురించి, మూవ్మెంట్ల గురించి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ వస్తుందని, దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అంటుంటారు. ఏవో హోమ్ ఫ్రెండ్ విలియం వెడర్బర్న్ 2 టైమ్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. 1889లో ఇంకా 1910లో. 1888 సంవత్సరానికి గాంధీజీ గారి ఏజ్ 19 ఇయర్స్. గాంధీజీ గారు 4th సెప్టెంబర్ 1888లో లా చదవడానికి లండన్ వెళ్తారు. దీని తర్వాత 12 జనవరి 1891లో తిరిగి ఇండియాకి వస్తారు. వచ్చి ముంబైలో లా ప్రాక్టీస్ చేస్తుంటారు. 1893 సంవత్సరంలో ఒక గుజరాతీ బిజినెస్ మ్యాన్ గాంధీజీ గారిని సౌత్ ఆఫ్రికాలో ఉన్న తన లీగల్ టీంలో జాయిన్ చేస్తారు. సౌత్ ఆఫ్రికాలో కూడా గాంధీజీ గారు డిస్క్రిమినేషన్ మీద తన వాయిస్ రైజ్ చేసి చాలా ప్రొటెస్ట్ చేస్తారు. గోపాలకృష్ణ గోఖలే కాంగ్రెస్ పార్టీ మోడరేట్ లీడర్. ఇతని గాంధీజీ గారి గురువు. అతను చెప్పిన మాటే గాంధీజీ గారు వింటారు. ఇలాగే అతను సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ బ్రిటిషర్స్ దగ్గర ఏదైనా రూల్ చేంజ్ చేయమని చెప్పినా బ్రిటిషర్స్ వీళ్ళ మాట అస్సలు పట్టించుకోరు. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూప్స్ ఫామ్ అవుతాయి: మోడరేట్ లీడర్స్ ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. ఇయర్ 1903లో వైస్రాయ్ జార్జ్ కర్జన్ ఇండియన్స్ అందరూ ఒకటవుతున్నారని గమనించి బ్రిటిషర్స్కి ఒక కొత్త ఐడియా చెప్తారు. అది ఏంటంటే డివైడ్ అండ్ రూల్. ఈ రూల్ ఫస్ట్ బెంగాల్లో అమలు చేద్దామని 1903 సంవత్సరంలో ప్రపోజ్ చేస్తారు. బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ని సపరేట్ చేసి హిందూస్ని సపరేట్గా పెడదామని చెప్పి చెప్తారు. ప్రపోజ్ చేసిన 2 ఇయర్స్ తర్వాత 1905 19th జూలైలో దీన్ని అమలు చేస్తారు. దీన్నే పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అని కూడా అంటారు. దీని తర్వాత 7th ఆగస్టు 1905లో కాంగ్రెస్ లీడర్స్ అందరూ కలకత్తా టౌన్ హాల్లో మీట్ అయ్యి ఈ జరిగిన దాని గురించి ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే, అప్పటికే బ్రిటిషర్స్ ప్రొడక్ట్స్ ఇంకా క్లాత్స్ ఇండియాలో బాగా సేల్ అవుతుంటాయి. ఇండియన్స్ అందరూ కూడా ఇండియాలో తయారు చేసిన దాన్ని యూజ్ చేయాలని చెప్పి ఒక మూవ్మెంట్ పెడతారు. దాని పేరు ఏంటంటే స్వదేశీ మూవ్మెంట్. అప్పట్లో ఇది బాగా వైరల్ అయింది. ఆ తర్వాత 16th అక్టోబర్ 1905లో బెంగాల్ అనేది 2 పార్ట్స్గా విడిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజులకే డిసెంబర్ 1905లో కాంగ్రెస్ లీడర్స్ అందరూ మీటింగ్ అయితే పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు గోపాలకృష్ణ గోఖలే గారు కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అవుతారు. ఇతను మోడరేట్ లీడర్. ఇతను ఏం చెప్తారంటే, ఈ జరిగిన దాని గురించి మనం పిటిషన్ వేద్దామని చెప్పి చెప్తారు. ఈ విషయం కాంగ్రెస్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ లీడర్స్ ఎవరికి నచ్చదు. వాళ్ళందరూ కూడా మనం అగ్రెసివ్గా ఫైట్ చేద్దామని చెప్పి చెప్తారు. కాకపోతే అప్పటి ప్రెసిడెంట్ మోడరేట్ లీడర్ అవ్వడం వల్ల వీళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళంతా పట్టించుకోరు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో చాలా విభేదాలు వస్తాయి. అప్పటికే బ్రిటిషర్స్ ఎలా అయినా సరే కాంగ్రెస్ని 2 పార్ట్స్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు. ఇది వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. ఈ వీడియో బాగా లెంత్ ఎక్కువ ఉందని చెప్పి దీన్ని 2 పార్ట్స్ కింద చేసాం. మీరు ఇక్కడ వరకు చూసింది పార్ట్ 1. దీని కంటిన్యూషన్ పార్ట్ 2.
ఎవరు పార్ట్ 2 మిస్ అవ్వకండి. ఎందుకంటే అందులో మనకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి స్టోరీ, అసలు మన ఇండిపెండెన్స్ రావడంలో వాళ్ళ రోల్ ఏంటన్నది క్లియర్గా చెప్పాం.